వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ మూసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతుంది. మీరు విన్నది అక్షరాల నిజం. రాష్ట్రంలో స్కూల్స్ అన్నిటి కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఖాళీ అయిపోతున్నటువంటి స్కూల్స్ త్వరలోనే మూసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ పరిస్థితి ఇది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద 44,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ 6,216 స్కూల్స్లో సింగిల్ డిజిట్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఈ 6,216 స్కూల్స్లో 10 మంది లేక అంతకన్నా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇక రాష్ట్రంలో 104 స్కూల్స్లో అసలు విద్యార్థులే లేరు. కేవలం అక్కడ టీచర్స్ మాత్రమే ఉన్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని స్కూల్స్ రాష్ట్రంలో 104 ఉన్నాయి. అంటే మీరు పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. ఇక 81 స్కూల్స్లో కేవలం ఒకే ఒక విద్యార్థితో స్కూల్స్ని నడిపిస్తున్నారు. సో అయితే ఈ విధంగా స్కూల్స్ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు పేద విద్యార్థి తమ కలలను ఏ విధంగా సాకారం చేసుకుంటాడు? ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే అమ్మఒడి లేక తల్లికి వందనం అనేటటువంటి పథకాల ద్వారా విద్యార్థుల్ని బడి వైపుకి మళ్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా అనేక మంది వేల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ని వదిలేసి ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అదే ఒక ఆర్టీసీ బస్సు ఒక గవర్నమెంట్ స్కూల్స్ని మనం కంపేర్ చేసినట్లయితే ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కడానికే ఇష్టపడతారు, ప్రైవేట్ బస్సు ఎక్కడానికి అస్సలు ఇష్టపడరు. సో ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖంగా ఉంటుంది, లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ మీద అంత నమ్మకం. కానీ అదే పేరెంట్స్ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించలేకపోతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ల పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా బోధన ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క స్టేట్మెంట్తో మనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఈ ప్రైవేటు స్కూల్స్ని సపోర్ట్ చేస్తూ వేల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. దీంతో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల్ని తమ ఇష్టారీతిగా పెంచుకుంటూ పోతున్నాయి. దీంతో ఒక పేద విద్యార్థి తనకు కావలసినటువంటి వాల్యూడ్ ఎడ్యుకేషన్ని పొందలేకపోతున్నాడు. తన ఏదైతే కలగంటాడో ఆ కళని విద్య ద్వారా నెరవేర్చుకోలేకపోతున్నాడు. సో దీంతో విద్య అనేది బేసికలీగా అందని ద్రాక్షలాగా మారింది. అయితే దీనికి ఎవరు కారణం అనే ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయినప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అంటది, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వాలు మారిన సగటు విద్యార్థి జీవితం అనేది మారటం లేదు. పరిస్థితి మరీ దారుణంగా మారబోతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో 16,000 పైచాచికుల డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది రెడీ చేసింది. నోటిఫికేషన్ ఇవాళ రేపట్లో రిలీజ్ చేయబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఎక్కడ అపాయింట్ చేస్తుంది? ఇప్పటికే ఉన్నటువంటి మిగులు ఉపాధ్యాయుల్ని ఏం చేస్తుంది? ఇది కేవలం ప్రభుత్వంకు మాత్రమే తెలిసినటువంటి $1 బిలియన్ క్వశ్చన్. ఏది ఏమైనప్పటికీ కూడా మనం మన గవర్నమెంట్ స్కూల్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. సో మనం ఒక ఆర్టీసీ బస్సుని ఎక్కడానికి ఎంత సేఫ్టీగా మనం ఫీల్ అవుతామో అదేవిధంగా మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించడం కూడా అంతే బెటర్ అనేది ఫీల్ అయ్యే రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మళ్ళీ పాత దశకు వస్తాయి. ఏ విధంగా అయితే 1980 to 1990 వరకు ఉన్నాయో ఆ స్థితికి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి వస్తాయి. అంతవరకు ఆ విధంగా ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు తలా చెయ్యి అని వేసి ఈ గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయకపోతే ఇక పేదవాడికి చదువు అనేది అందని ద్రాక్షలాగానే మారుతుంది. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, ఇది ఒక ఎమోషనల్ వీడియో. దీన్ని మై పర్సనల్ రిక్వెస్ట్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని మ్యాక్సిమంగా షేర్ చేయండి. సో దానివల్ల ఈ వీడియో చాలామందికి వెళుతుంది. సో దానివల్ల నేను ఏదైతే అనుకుంటున్నానో అది రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.